కవిత చెప్పినట్టు కేసీఆర్ దేవుడే కావచ్చు, కానీ ఆ దేవుని చుట్టూన్న దయ్యాలు ఎవరు? ఇంతకు ఆ దయ్యాలు ఆడి దయ్యాలా మగ దయ్యాలా? ఆ దయ్యాల పేర్లు కవిత బయట పెడతదా? అయితే ఆ దయ్యం సంతోష్రావు కావచ్చునా, లేక లేఖను బయట పెట్టింది ఇంకే దయ్యం ఉండొచ్చునా అని అనుకుంటున్నారట చాలా మంది. ఇప్పుడు సోషల్ మీడియాలో అందరు హ్యాపీ రావుగా పిలిచే సంతోష్ రావే కేసీఆర్ కు పెద్ద ఎత్తున నష్టం చేసింది, అందుకే కవితకు అంత కోపం వచ్చిందని అంటుర్రు. కవిత రాసిన ఉత్తరాన్ని కూడా సంతోష్ రావే లీక్ చేసిండని, 10 మందిల పార్టీ పలసగా అయ్యేటట్టు చేసింది అతగాడేనని సాటు గుసగుసలు కాదు బయటికే మాట్లాడుకుంటున్నారట. కవిత చెప్పినట్టు కేసీఆర్ శిబిరంలో ఉన్న పెద్ద దయ్యం కూడా సంతోష్ రావేనా అని అనుకుంటున్నారట. అయితే కవిత కావాలనే తన ఉత్తరాన్ని బయట పెట్టి అందరిని బద్నాం చేస్తున్నా అని ఇంకొందరు అంటుర్రు. ఎవరు ఏం చేసినా పార్టీకి నష్టం చేసింది ఎవరు, మేలు చేసేది ఎవరు అనేది ముందు ముందు తెలుస్తుంది. కానీ ఇంతకు కేసీఆర్ ఏమనుకుంటున్నాడు? పార్టీని తప్పుదో పట్టించేది ఫలానోళ్ళు అనే క్లారిటీ తనకున్నదా? ఉంటే కేసీఆర్ కవిత దిక్కుండి కాపాడతాడా, లేకుంటే సంతోష్ రావుకు సంతోషం కలిగేటట్టు చేస్తాడా? ఆ దేవుని చుట్టూన్న దయ్యాలు గెలుస్తాయా, లేకుంటే ఆ దయ్యాల పీడ విరగడ చేసే అరుంధతి అవసరాన్ని కవిత ఎత్తి అందరి ఆట కట్టిస్తుందా అనేది కాలం గడిచే కొద్ది చూడాలి తప్ప మనం ఏం చేయలేం.